ఆశీర్వదించబడాలంటే ఇంకొకరిని పట్టుకుని మనం చూడడం కాదు, ఇంకొకరిని గురిగా పెట్టుకోవడం కాదు. వారికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ కలిగి ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు ఇల్లు అలా చక్కగా కట్టేసుకున్నారు, వాళ్ళ చుట్టూరు ప్రకారాలు ఉన్నాయి, వారి కారు అలా ఉన్నది. నేను కూడా అలా ఒక కారు కొనుక్కోవాలి, నేను కూడా అలా ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను కూడా అలాగా అన్నీ కలిగి ఉండాలని ఒకరిని గురిగా పెట్టుకుని మనం వెళ్ళటం కాదండి. మనం అలా గురిగా పెట్టుకుని ఎప్పుడూ కూడా మనం వెళ్ళకూడదు. మనం నమ్మినటువంటి దేవుణ్ణి గురిగా పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికన్నా ఎక్కువ హెచ్చించగలుగుతాడండి దేవుడు. ఎవరికన్నాను? వారికన్నా ఎక్కువ హెచ్చించగలుగుతాడు దేవుడు. వారిని గురిగా పెట్టుకుని మన కళ్ళు పాడు చేసుకోకూడదు. ఏం పాడు చేసుకోకూడదండి? మన కళ్ళు పాడు చేసుకోకూడదు, మన కళ్ళు అపవిత్రత చేసుకోకూడదు. వాళ్ళకి అన్నీ అయ్యి ఉన్నాయని అపవిత్రత చేసుకోకూడదు. లేకపోతే వాళ్ళలాగా నేను కూడా ఆశీర్వదించబడతాను, వాళ్ళలాగా నేను కూడా పొందుకుంటాను, వాళ్ళలా నేను కూడా కష్టపడతాను, పైకి వచ్చేస్తాను అనేసి మనం కూడా వాళ్ళు వేసుకున్నటువంటి నుచ్చినే మనం కూడా వేసుకుని ఎక్కామనుకోండి, వాళ్ళని చూస్తా ఎక్కినప్పుడు ఈ నుచ్చిని ఏమైపోతుంది అంటే జారిపోతుంది అన్నమాట. ఏమైపోతుంది? వాళ్ళు ఎలా ఎక్కుతూ ఉన్నారో లోకంలో వారు, మనం కూడా అలా ఎక్కాలనుకుని వాళ్ళని చూస్తా మనం నుచ్చిని ఎక్కుతూ ఉన్నప్పుడు కింద ఏమోపు ఉండదు. ఏమైపోతుంది చెప్పండి? పడిపోతాం, మనం బలహీనం అయిపోతాం, మనం అజ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, మన శోధనలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఎప్పుడు కూడా వేసుకోకూడదు. ఎవరి మీద ఆధారపడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే ప్రభువు మీదే ఎక్కాలని. మనం ఎవరి మీద ఎక్కాలి? మనం ప్రభువు వేసినటువంటి నుచ్చుని, ఆయన మహిమలోకి వేసినటువంటి నుచ్చుని, ఆయన ప్రతి ఒక్క అక్కర అవసర తీర్చేటువంటి నుచ్చుని మీదే మనం ఎక్కి మనం అవసరతలు తీర్చుకోవాలో, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. కానీ వీరు ఎక్కుతున్నటువంటి చూసామనుకోండి, మన నుచ్చుని జారిపోతూ ఉంటుంది. అవునో కాదండి? యేసుప్రభు వారు నీళ్ళ మీద నడిచొస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు శిష్యులు చూసి భూతమని భయపడతా ఉన్నారు. లేదు నేను మీ ప్రభువుని అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు, నీవైతే నేను నీ దగ్గరికి నడిచొస్తానని ఎవరు చెప్పారు? నీళ్ళ మీద పేతురు చెప్పాడో చెప్పలేదని చెప్పాడు. నీళ్ళ మీద నడిచొస్తాను ప్రభువా, నీవే అయితే అని పేతురు చెప్పిన తర్వాత, సరే నా దగ్గరికి రా, నడుచుకుని వస్తానంటున్నావు కదా, రా అని యేసుప్రభు వారు చెప్పగానే నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడని. యేసుప్రభు వారు అక్కడ ఉన్నాడు, పేతురేమో ఇక్కడ ఉన్నాడు. దోల్లో నుంచి దిగి అలాగా 4 అడుగులు వేసాడు. వేయగానే ఈ మధ్యలో ఏం చూశాడంటే గాలిని చూశాడండి. ఏం చూశాడండి? గాలిని చూశాడు. గాలిని చూసి అలాగ కిందకే దిగిపోతా ఉన్నాడు. అంతే. ప్రభువా నేను మునిగిపోతా ఉన్నాను, నన్ను రక్షించు ప్రభువా అంటా ఉన్నాడు. మళ్ళీ నన్ను రక్షించు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ చెయ్యిచ్చుకుని మళ్ళీ పైకి లాగాడు మాట. లాగలేదు. యేసు ప్రభు వారు పేతురుని లాగినట్లుగా వాక్యంలో చెప్పబడతా ఉన్నారు. మనం గాలిని చూసినట్లుగా మనుషులను చూడకూడదు. వాళ్ళను చూచి మనం ఎక్కేటువంటి నుచ్చిని ఎలా ఉన్నదో మనకు తెలియకుండా మనం ఎక్కేమంటే కనుక మనం పడిపోతాం. మన భారము దేవుని మీద మోపాలి. మన పరిస్థితులు దేవునికి చెప్పుకోవాలి. మనకి ఉన్న స్థితి అన్నా సరే, లేని స్థితి అన్నా సరే ఆయనకి చెప్పుకుని ఆయన్ని బట్టి మనం ఎక్కుతూ ఉన్నప్పుడు మనకంటూ ఒక నిదానం ఇస్తాడు ఆయన, మనకంటూ జ్ఞానం ఇస్తాడు, మనకంటూ విశ్వాసం ఇస్తాడు, మనకంటూ ఒక శక్తి సామర్థ్యాలని మనకి ఆయన అనుగ్రహించి మనల్ని బలపరచగలిగేటువంటి దేవుడు. ఒకరి విశ్వాసం మీద కూడా ఆధారపడకుండా చేయగలుగుతాడు. ఎదుటివారిని బట్టి పోల్చుకోకుండా, వారిని చూడకుండా, వారిని విశ్వసించకుండా దేవుణ్ణే మనం గురుగా చేసుకోవాలి తప్ప ఇంకెవరిని కూడా మనం గురుగా చేసుకోకూడదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువునే చూసినప్పుడు మనం దావీదు అంటాడు 61వ కీర్తన అనుకుంటానండి, 60 కీర్తన గ్రంథంలో 61వ కీర్తన ఇలాగా చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇలాగా లేకపోతే మొదటి నుండి చదువుదాం. దేవా నా మొరాలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడెల్లగా భూదిగాంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి మహిమ కలుగును గాక. భూదిగాంతములో ఏమంటా ఉన్నాడండి? నా ప్రాణము తల్లడెల్లగా భూదిగాంతములను నీకు మొరపెట్టుచున్నాను.
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము. వాళ్ళు ఎక్కినట్లుగా కాదు, వాళ్ళు ఎక్కినట్లుగా నేను ఎక్కాలి ప్రభువా, వీళ్ళు ఎక్కినట్లుగా నేను ఎక్కాలి ప్రభువా, వాళ్ళు ఎక్కినట్లుగా నేను ఎక్కాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడా? లేదు, దేవునికి అప్పచెప్పుకున్నాడు. నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు, నేను పొందుకోలేనంత ఆశీర్వాదంలోనికి నన్ను నడిపించు, నేను పొందుకోలేనంత అభిషేకంలోనికి నన్ను నడిపించు, నేను పొందుకోలేనంత ఆ స్థితి నేను కలిగి లేకుండా ఉంటా ఉన్నాను కదా, ఆ స్థితి కన్నా నేను ఏదైతే అనుకుంటా ఉన్నానో దానికన్నా హెచ్చుగా నన్ను ఎక్కించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నాను. మనుషులను బట్టి మనం బ్రతిమలాడకూడదు, వారికి ఉన్నట్లుగా మనం అడగకూడదు, దేవుణ్ణి వారికి ఉన్నట్లుగా మనం అడగకూడదు. దేవుని మీదే మనం విశ్వాసం పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాక్యము మనకిచ్చాడు ఆయన, వాక్యము ఇచ్చాడు, వాగ్దానము మనకు అనుగ్రహించాడు ఆయన, వాగ్దానముని అవి స్థిరపరిచాడు దేవుడు. అవి నిలిచి ఉన్నటువంటి వాగ్దానాలు కొట్టివేసేటువంటి దేవుడు కానే కాదు, వాగ్దానాలు తప్పుపోయేటువంటి దేవుడు కానే కాదు. కానీ మన విశ్వాసము ఎంత పెంచుకోవాలో దేవుళ్ళు, మనం ఎలా బలపరచబడాలో, ఎలాగ మనం ఆయన కృపను పొందుకోవాలో అంటే ఆయన్నే మనం గురుగా పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంత శక్తిని ఇవ్వగలుగుతాడండి. మనం బలహీనతలలో కూడా ఆవరించబడినప్పుడన్నా సరే దేవుడు బలాన్ని ధరింపచేయగలుగుతాడు. మనం రోగాతిశయం మీద ఉన్నా సరే ఆయన ఆదరించగలుగుతాడు, ఆయన స్వస్థపరచగలుగుతాడంటే ఆయన కృప ఎంత ఉన్నతమైనటువంటిది. ఆయన మీద ఆధారపడినట్లుగా మనం ఉండగలుగుతూ ఉండాలి. మనుషుల మీద ఆధారపడటం కాదు, దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. ఎవని మనసుని మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవనుగా నేను కాపాడుతాను, లేకపోతే చేసేదను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరు మనసు మన మనసు ఆయన మీద ఆనుకుంటా ఉండాలి, మనం ఆయన మీద ఆనుకుంటా ఉండాలి. మన బిడ్డల మీద కాదు, లేకపోతే భర్త మీద కాదు, లేకపోతే మనకు కలిగి ఉన్నటువంటి వాటి మీద కాదు, దేవుని మీద మనం ఆనుకునేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. మనం నేర్చుకోవాలి, అది సాధించుకోవాలి, అది పొందుకోవాలి. ఏదో సులువుగా వింటా ఉన్నాం, కానీ ఇది ప్రార్థనాపూర్వకంగా రాగలుగుతుందని శక్తి అంతా ఎలా రాగలుగుతుంది? ప్రార్థనాపూర్వకంగా క్రియల మూలంగా రాగలుగుతుంది, విశ్వాసం మూలంగా రాగలిగేటువంటిది అంతా కూడా ఏదో వినేంత మాత్రాన కాదు, మన క్రియల్లో కూడా ఉండగలుగుతూ ఉండాలి.